సొంత బ్రాండ్లు మాత్రమే ఆ షాపుల్లో అవైలబిలిటీ పెట్టారు. మీరు ఏదైతే మొట్టమొదటి మేము చెప్పినటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ బ్రాండ్స్ మాత్రమే అవైలబిలిటీలో పెట్టి మిగతా బ్రాండ్స్ రానివ్వకుండా, మల్టీనేషనల్ కంపెనీస్ రానివ్వకుండా అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నది వాస్తవం కదా. మేము వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా షాపులు కేటాయింపులు గాని, పాలసీలు విధానాలు గాని స్పష్టంగా మేము చేశాం. మీరు ఏ రకంగా మరి ఆ రోజున షాపుల సమయాన్ని మీరు తగ్గించామని చెప్తారు. ఎక్కడ తగ్గించారు? జీవో కూడా ఉంది ఇక్కడ. జీవో నెంబర్ 16 ద్వారా 17/1/22న మీరు ఇచ్చినటువంటి టైమింగ్స్ రాత్రి 9 గంటల వరకు మీరు టైమింగ్స్ ఇచ్చి మేము టైమింగ్స్ తగ్గిస్తే కమిషన్లు వస్తాయా? ఇంతకు ముందు 8 గంటలకు ఉంటే దాన్ని 9 గంటల వరకు పెంచింది మీరు. ఇవాళ మీరు ఏదో టైమింగ్స్ పెడితే కమిషన్లు వస్తాయా? దోపిడీ చేయాల్సిన కార్యక్రమాలను చేస్తానే ఉన్నారు. మీరు ఎక్కడ జరగాలో అక్కడ చేశారు. షాపులు కూడా మీరు ఎక్కడ తగ్గించలా. ఉన్న షాపుల్ని పెంచారు. 2020 నాటికి 2934 షాపులు ఉంటే వాటిని 3396 షాపులకు పెంచింది వాస్తవం కదా. మేము ఎక్కడ షాపులు పెంచలేదే. ఇవాళ షాపులు తగ్గించామని చెప్పి తప్పుడు కథనాలు రాసి మళ్ళీ మభ్య పెట్టాలని చూస్తాం అనేది ఇది దుర్మార్గం. అదే విధంగా బెల్ట్ షాపులు లేవని చెప్తా ఉన్నారు. బెల్ట్ షాపులు లేకపోతే మీరు 1,00,000 కేసులు ఎలా రాశారు? షాపులు మీ సొంత అన్యాయాలతో పెట్టించి విచ్చలవిడిగా అమ్మించింది వాస్తవం. అవన్నీ కూడా సిట్ విచారణలో జరుగుతున్నాయి. అన్ని కూడా బయటకు వస్తాయి. కొన్ని బ్రాండ్లకు మాత్రమే మల్టీనేషనల్ కంపెనీలని అసలు ఆర్డర్లు ఇవ్వలేదు. మీరు మీకు సంబంధించినటువంటి బ్రాండ్లని ఆర్డర్స్ మరి అంతవరకు 2019-24లో 8% నుంచి 132%కి 43 బ్రాండ్లకు మాత్రమే మీరు ఆర్డర్స్ ఇచ్చారు. అంటే దీనికి మిగతా దాదాపు ఇవాళ మేము దగ్గర 300 బ్రాండ్లు ఇస్తున్నాం. కేవలం మీరు ఈ 43 బ్రాండ్లకు మాత్రమే ఇంత శాతం పెరిగిందంటే దానికి సమాధానం చెప్పగలరా మీరు? ఇవన్నీ కూడా డిస్టిలరీస్ లెక్కలు ఉన్నాయి. అందులో ఆటోమేటెడ్ గా ఎవరికి కావాలంటే దాన్ని వాళ్ళు ఆర్డర్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ 2019-24లో మీరు కేవలం మీ బ్రాండ్లు మాత్రమే వేసుకునే విధం కోసం ఆటోమేటెడ్ ఆర్డర్ పెట్టే సిస్టాన్ని సప్లైని తీసేశారు.